ప్రధానమైన కేటగిరీ. ప్రధానమైన కేటగిరీ తెలుగులో ఏమంటారో తెలియదు, అందుకే ప్రధానమైన కేటగిరీ అంటున్నాను నేను. అదో అట్లా ప్రైమ్ కేటగిరీలో మనకు వచ్చేసి 10 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆ 10 ప్రోడక్ట్స్ ఏంటంటే ఓకే అంశం అంట కేటగిరీ అంటే. ఓకే, ప్రధానమైన అంశంలో మనకు వచ్చేసి 10 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్, మన సీబక్తాన్, క్రిల్ ఆయిల్, అలాగే కాంబైటిక్స్. చూసి కదా వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ టోటల్ 10 ప్రొడక్ట్స్ అండి. ఎక్స్క్లూజివ్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ specifically designed to provide optimum nutrition and wellness to the body in order to achieve qualitatively superior health. మన హెల్త్ కోసం వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవే అక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నాయి కదా. నేను జనరల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలా, వెరైటీగా చెప్పాలా, అఫీషియల్ గా చెప్పాలా, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలా? ఎందుకంటే నా బ్యాచ్ ఎక్కువ అవునా కదా మేడం. అట్లా మన దగ్గర ఉన్న 10 రకాల ప్రొడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్, నెక్స్ట్ క్రిల్ ఆయిల్, నెక్స్ట్ కాంబైటిక్స్, సీబక్తాన్, ఆ మధ్యలో వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సిఎండి. ఎంతమంది తెలుసు? నెక్స్ట్ వచ్చేసి అబ్జర్విట్, ఇది ఎంతమంది తెలుసు? కొంతమంది తెలుసు. అబ్జర్విట్ లో మన దగ్గర 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మల్టీ విటమిన్ స్ప్రే, ఒకటి B12, ఒకటి విటమిన్ సి, విటమిన్ డి, లాస్ట్ వచ్చేసి గమ్మీస్, మల్టీ విటమిన్ గమ్మీస్. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందామా? ఫస్ట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. సిఎండి అంటారు మనం షార్ట్ కట్ లో. సిఎండి అంటే ఇది అసలు యాక్చువల్ గా మనం ఎందుకు వాడాలి, ఇది ఏందో కొత్త, అవునా కదా? ఏంటంటే ఇది మనం వాటర్ లో మనకు కావాల్సిన మినరల్స్ అనేవి మనకి బాడీకి అందించే వాటర్ లో ఉంటాయి. మనకు కావాల్సిన మినరల్స్ అనేవి మనం ప్యూరిఫై చేస్తాం కదా. ఇప్పుడు మామూలుగా ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నామా లేదా? ఫిల్టర్ వాటర్, ప్యూరిఫైర్ వాటర్ తాగిన వాళ్ళకి కొంతమంది అంటారు కదా ఊకనే మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పేసి అంటారు కదా. ఎందుకు అంటారు అని అంటే ఆ వాటర్ లో ఉన్న మినరల్స్ అనేవి ప్యూరిఫైయర్ కానీ ఫిల్టర్ కానీ ఏం చేస్తుంది అంటే అన్నిటిని తీసేస్తుంది. మంచోని షెడ్డోని అందరిని బయటికి నెట్టేస్తుంది. కాబట్టి మనకు మినరల్స్ అనేవి ఆ వాటర్ లో అందట్లేదు. కాబట్టి ఇది వచ్చేసి మన న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఊటా అనే లేక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఓన్లీ మినరల్స్ అన్నట్టు. ఆ మినరల్స్ కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ అని ఒక బాటిల్ అది. ఆ మినరల్స్ ఎట్లా వాడాలి అంటే మనం యాక్చువల్ గా మనం వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఒక లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ 7 డ్రాప్స్ అట్లా 3 సార్లు 3 బాటిల్స్ 3 లీటర్ల వాటర్లో 21 డ్రాప్ వరకు మనము డైలీ వాడుకోవచ్చు. ఓన్లీ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ మెటల్స్ ఉంటాయి కదా మన బిందెలు, సర్వలు, గ్లాసెస్ వాటిల్లో మెటల్ వాటిలలో మటుకు వాడొద్దు. అట్లా వాడుకోవడం వల్ల మనకు మినరల్స్ అనేవి మనం యాడ్ చేసుకొని తాగుతున్నాం అన్నట్టు. బయట బిస్లరీ వాటర్, ఆ వాటర్ ఉంటాం కదా మనం మినరల్ వాటర్, అలా మినరల్ వాటర్ని తాగినట్లే ఈ బాటిల్ అనేది ఈ మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ని మనం వాటర్లో యాడ్ చేసుకొని తాగాలి. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మినరలైజెస్ వాటర్ టు కీప్ యువర్ బాడీ హెల్తీ. మన బాడీని హెల్తీ ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ హెల్తీ సెల్యులర్ నరిష్మెంట్. మనకి కణ పోషణ అంటారు కదా, కణ పోషణలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. బూస్ట్ యువర్ మెటబాలిజం. మెటబాలిజం అంటారు కదా, మన సైదు సార్ చెప్తాడు కదా వంట పట్టడం అని. ఇప్పుడు టమాటాలో లైకోపిన్ అనే విటమిన్ ఉంటుంది. టమాటా అంతా డైజెస్ట్ అయ్యి మన తర్వాతకి మన బాడీలో టమాటాలో ఉన్న లైకోపిన్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి మెటబాలిజం అంటే వంట పట్టడం అంటారు. ఓకేనా? అవి అట్లా మనకి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. కీప్స్ యువర్ స్కిన్ హెల్దీ. స్కిన్ని కూడా హెల్దీగా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మినరల్స్ లోపం వల్ల మచ్చలు వస్తుంది, తెల్ల తెల్ల మచ్చలు, నల్ల నల్ల మచ్చలు వస్తాయి చూడండి. అవి దానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ డిటాక్సిఫికేషన్. బాడీ అనేది మలినాలని బయటికి ఏమంటారు వదిలేయాలి.
అట్లా డీటాక్సిఫై కొంతమంది బాడీలో న్యాచురల్గా డీటాక్సిఫై కాదు, అవి దానికి కూడా ఈ సిఎండి అనేది హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ స్ట్రెంగ్తెన్ ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూనిటీని కూడా పెంచడానికి ఈ సిఎండి అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? 7 drops in water, 1 liter of water thrice a day, 3 సార్లు. అవాయిడ్ మెటల్ వేజెస్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్లలో ఇళ్ళల్లో కలుపుకొని తాగుతండి. ఓన్లీ వాటర్లోనే కలుపుకొని తాగాలి. ఒక బాటిల్ వాటర్లో 7 చుక్కలు, అలా 3 సార్లు రోజుకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వింగ్ రెవల్యూషనరీ సబ్లీ స్ప్రే టెక్నాలజీ. ఇది కొత్తది మనకి, అవునా కదా? మామూలుగా అసలు ఇది ఎందుకు వాడాలి అని అంటే, ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా అందరం, ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇమ్యూనిటీ కానీ మల్టీవిటమిన్ అనేది చెప్పేసి మన ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా వాడుతున్నట్లయితే, ఇప్పుడు ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళగాలి, ట్యాబ్లెట్ వేయాలి, వాటర్ తాగాలి, కడుపులో పోవాలి, జీర్ణాశయంలో మనకి డైజెస్ట్ అయిన తర్వాతకి మళ్ళీ లివర్కి వెళ్ళి అక్కడ అడ్డమైన యాసిడ్స్ అన్ని ఫామ్ చేసి తర్వాత బ్లడ్లో కలుస్తుంది. ఒక ప్రాసెస్ జరగాలి. దానికి టైం పడుతుందా, ఎంబటే అయిపోతుందా? టైం పడుతుంది. కాబట్టి మనము ఒక గ్రామ్ ట్యాబ్లెట్ వేసుకుంటే బాడీకి 1 మిల్లీగ్రామే బ్లడ్లో కలిసేది ఎంత అంటే 1 మిల్లీగ్రామే కలుస్తుంది అన్నట్టు. అంటే అంత అబ్జర్వ్ చేసుకోలేక పోతుంది బాడీలో బ్లడ్లో కలవడానికి అంత అబ్జర్ప్షన్ అనేది పూర్తి లెవెల్లో జరగట్లేదు. కాబట్టి ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీ అనేది డైరెక్ట్గా, సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకోవాలన్నట్టు. ఈ స్ప్రేని ఇట్లా నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల ఈ బ్లూ నర్వ్స్ ఉంటాయి కదా నాలుక కింద, అది వెంటనే బ్లడ్లో కలుస్తుంది. ఆ నర్వ్స్ నుంచి అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లో కలిసి 90% ఆఫ్ మినరల్స్, వైటల్ న్యూట్రియన్స్ అనేవి మన బాడీ వాసన నుండి మింగి పడక వాంతి చేసి ఆ ప్రాసెస్ నుంచి తప్పించుకోవడానికి మంచి ఒక వినూత్నమైన టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇది. ప్రశాంత్ జిందల్ అనే ఒక అమెరికన్ పర్సన్ ఒక 20 సంవత్సరాల తన పరిశోధన ఫలితం ఇది. అవి అంత కష్టపడి కనుక్కున్న ప్రోడక్ట్ను కూడా ఎన్నో కంపెనీలు ఉన్నాయి బయట, మన మెడికల్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి కదా, అవన్నీ కంపెనీలు కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో అయితేనే నా ప్రొడక్ట్ క్వాలిటీ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా కొన్ని కంపెనీలు నెంబర్ 1 కంపెనీలు ఉన్నాయి, ముందు నుంచి ఉన్న కంపెనీలు ఉన్నప్పటికీ ఓన్లీ వెస్టీజ్ లో అయితేనే ఈ డిస్టర్బెన్స్, నా క్వాలిటీ డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో మన వెస్టీజ్ కంపెనీకి పేటెంట్ రైట్ ఆప్షన్ ఇచ్చిందండి. అందరికి ఐడియా ఉందా పేటెంట్ రైట్? పేటెంట్ రైట్ అంటే ఈ టెక్నాలజీ, ప్రొడక్ట్ కాదు, టెక్నాలజీనే పేటెంట్ ఇచ్చిండు మనకి. అంటే 30 సంవత్సరాల దాకా ఈ ప్రొడక్ట్ అనేది, ఈ టెక్నాలజీ అనేది వేరే ఎవరికి గవర్నమెంట్ ఇవ్వదు. అవి అట్లా పేటెంట్ రైట్ ఆప్షన్ మరి ఇచ్చి మరి మనకి ఈ ప్రొడక్ట్ ని మన వెస్టీజ్ కంపెనీకి పిలిచి మరి సాధించి ఇవ్వడం జరిగింది. అందులో మనకు వచ్చేసి 4 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మల్టీవిటమిన్, B12, విటమిన్ సి, విటమిన్ డి. ఫస్ట్ వచ్చేసి మల్టీవిటమిన్ హెల్ప్స్ ఫుల్ఫిల్ న్యూట్రిషనల్ గ్యాప్ అండ్ మెయింటైన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. ఇది మనకి ఉన్న పౌష్టికాహార లోపం అంటారు కదా, న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి మనకి ఎప్పుడు పొద్దంతా మనం ఎనర్జెటిక్ గా ఉండటానికి, హై ఎనర్జీ లెవెల్స్ అంటే యాక్టివ్ ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అన్ని విటమిన్స్, మల్టీ విటమిన్ స్ప్రే ఇది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12 సపోర్ట్స్ నర్వ్ హెల్త్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్. అంటే ఇది ఎందుకు వాడాలి అంటే నరాలకు సంబంధించిన, యాక్చువల్ గా సప్లిమెంట్స్ అందరికి ఐడియా ఉంది కదా, ప్రాబ్లం ఉన్నోళ్ళు వాడాలన్నా, ప్రాబ్లం లేనోళ్ళు కూడా వాడాలన్నా? అందరూ చెప్పాలి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకుంటే ప్రాబ్లం కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, తగ్గిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదే ఏ ప్రాబ్లం లేనోళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎందుకు అంటే రేపొద్దున ఏ ప్రాబ్లం రాదని. కొంతమంది అంటారు కదా, ఎప్పుడు యాక్టివ్గా ఉంటా, హెల్తీగా ఉంటా అని చెప్పేసి, ఎన్ని రోజులు ఉంటావు గ్యారెంటీ ఉందా? వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అవి అట్లా రాకుండా కూడా మనం వాడుకోవచ్చు. కాబట్టి నర్వ్స్ కి సంబంధించి వాడుకోవాల్సిన ప్రొడక్ట్ అండి ఇది. B12 అనేది నర్వ్స్ అండ్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ రేపొద్దున రాకుండా కూడా మనము వాడుకోవచ్చు. కొంతమందికి ఊరికే లేడీస్కి అంటే ఎస్పెషల్గా
కాళ్ళు తిమ్మిర్లు రావటం, పట్టేసినట్టు ఉంటుంది అంటారు కదా, నరాల ప్రాబ్లం అనేది ఉంటుందా ఉండదా? అటువంటి వాళ్ళు B12 స్ప్రే వాడాలి. అలాగే ఎర్ర రక్త కణాల ఏర్పాటు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ప్రొటెక్ట్స్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ అండ్ కఫ్. ఇదేంటంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రొడక్ట్ ఇది. విటమిన్ సి అనేది అందరికి అవసరం, తెలుసా తెలియదా? ఆమ్లాల విటమిన్ సి ఉంటుంది, ఇళ్ళ విటమిన్ ఉంటుంది, సి ఉంటుంది, అల్ల విటమిన్ అంటే మనం తీసుకుంటున్నామా? తీసుకుంటలేం. కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా ఇమ్యూనిటీని పెంచడం వల్ల మనకు జనరల్ గా సీజనల్ వ్యాధులు వస్తాయి కదా, అవి సీజనల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా, ఎక్కువగా వచ్చే కోల్డ్ కఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనకి ఇది రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే హెల్ప్స్ మెయింటైన్ గుడ్ బోన్ హెల్త్. ఇది దేనికోసం వాడాలంటే బోన్ హెల్త్ కోసం వాడాలి, మొక్కలు దృఢంగా ఉండటానికి వాడాలి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎండలో పనిచేస్తలేం కాబట్టి విటమిన్ డి అనేది తక్కువ అయింది అని చెప్పేసి క్యాప్సూల్స్ వేసుకుంటారు, తెలుసా? కొంతమందికి తెలుసుంటది. అవి విటమిన్ డి క్యాప్సూల్స్ బయట ఎక్కువ వాడుతున్నారు. మన దగ్గర చెప్పిన కదా, టాబ్లెట్ కి ఆల్టర్నేటివ్ ఆ సబ్లింగల్ స్ప్రే అనేది విటమిన్ డి దేనికోసం వాడాలి అంటే మొక్కలకి కాల్షియం. సపోజ్ కాల్షియం టాబ్లెట్ వేసుకుంటారు చాలా మంది, అయినా కానీ మొక్కలు నొప్పున్నాయి, బాగాలేదు, టైర్డ్ ఉంది అంటారా? అది ఎందుకు అంటే విటమిన్ డి లేకపోతే బాడీ అంటే కాల్షియం ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసుకోదంట. కాల్షియం మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అన్నా మన బాడీలో విటమిన్ డి ఉండాలి. కాబట్టి విటమిన్ డి అనేది బోన్స్ కి సంబంధించిన సబ్లింగ్వల్ స్ప్రే. ఓకేనా? వింటున్నారా? ఓకే. ఇంట్రెస్టింగ్ వింటున్నారా? బోర్ కొడుతుందా? సబ్జెక్ట్ అనేసరికి జరా ఏమంటారు, బోర్ అనిపిస్తుంది, కానీ అనిపించదు. అనిపిస్తే అర్థం కాదు, బిజినెస్ ముందుకెళ్ళదు. సార్ నో? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్ అండి. ఇది ఓన్లీ ఫర్ మేల్ అండి, ఓన్లీ మగవాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చేసి యూనిక్ ఫార్ములేషన్ ఆఫ్ 8% విటనాలాయిడ్స్ అండ్ 400 mg అశ్వగంధ. ఇదేం చేస్తుంది, ఎందుకు వాడాలి తెలుసు అని అంటే దీన్ని రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఇప్పుడు జాబ్ లో స్ట్రెస్ ఉంటుందా ఉండదా? స్ట్రెస్ తోటి కూడా సగం మర్చిపోతాడు మనిషి. ఎసానో అసలు స్ట్రెస్ వల్ల కోపం వస్తుందా రాదా? పోలీసులు కొడతారా, ఇసుకు కొట్టరా? అటువంటి ప్రాబ్లమ్స్, అటువంటి స్ట్రెస్ ని మనకి కంట్రోల్ చేస్తుంది. రెడ్యూసెస్ సీరం కార్టిసాల్ లెవెల్స్ అండి, కార్టిసాల్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. బూస్ట్ టెస్టోస్టిరాన్ అంటే మెన్స్ కి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ని కూడా మనం పెంచుతుంది. బూస్ట్ ఎనర్జీ అండ్ స్టామినా. ఇది వాడటం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గింది, మన బాడీకి ఎనర్జీ రావటం వల్ల మనం ఏంటంటే ఎనర్జెటిక్ గా అండ్ స్ట్రాంగ్ గా స్టామినా తోటి ఉండటానికి ఈ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది తెలుసా అందరికి? క్రిల్ ఆయిల్ అనేది ఏంటంటే ఒక సముద్రపు రొయ్య నుంచి తీసిన ఆయిల్ అండి. మన అంటార్కిటికా సముద్రంలో దొరికే రొయ్య నుంచి తీసిన ఆయిల్ ఇది. ఈ ఆయిల్ ఇది ఏం చేస్తుంది అని అంటే, ఆ తర్వాత చెప్తా, మన భాషలో చెప్పాలంటే చెడు కొవ్వును కరిగిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది. ఓకేనా? రెడ్యూసెస్ హార్మ్ఫుల్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ ని కరిగిస్తుంది అండ్ ఇంప్రూవ్స్ ఒమేగా 3 లెవెల్స్ ఫర్ ఏ హెల్తీ హార్ట్ కి సంబంధించి. హార్ట్ కి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? కొవ్వులు అనేది పెరగకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకనే వస్తుంది కదా. అటువంటి కొవ్వును కరిగిస్తుంది, ఎల్డిఎల్ ని కరిగిస్తుంది, హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది దానికి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం పిల్లల లోపల కూడా మన మెమరీ పవర్ పెంచడానికి కానీ, మరి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? కాళ్ళకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల మనకి పెయిన్స్ అనేవి వస్తాయి కదా, అటువంటి వాళ్ళందరికీ వాడుకోవచ్చు క్రిల్ ఆయిల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సీబక్తాన్. సీబక్తాన్ అనేది ఫైట్స్ ఫ్యాటిగ్యూ అండ్ బిల్డ్స్ స్టామినా. ఈ సీబక్తాన్ ప్రొడక్ట్ అనేది ఏంటంటే మన ఎక్కువ సి విటమిన్ లభించే ప్రొడక్ట్ ఇది.
మన బాడీకి కాదు, ఎక్కువ ఏమంటారు, ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది ఇందులో. ఈ సి విటమిన్ ఎక్కువ ఉండటం వల్ల యాసిడిటీ ప్రాబ్లం కానీ యాసిడిటీ తగ్గుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్, మన చర్మ సౌందర్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది వేసుకోవడం వల్ల యంగ్గా కనిపిస్తారంట, ఏజ్ తక్కువగా కూడా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఫ్యాటిక్ అంటే అలసట ఉంటుంది కదా, ఊరికేనే సిక్ అయిపోతుంటాము, ఆ సిక్నెస్ నుంచి కూడా బయటపడేస్తుంది. మనకి మంచి స్టామినానిచ్చి హెల్తీగా, అందంగా, యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ క్యాన్సర్ కణాల ఉత్పత్తి ఏమైనా తయారైతూ ఉన్నా బాడీలో, ఆ క్యాన్సర్ కణాల కూడా నశింపజేస్తుంది. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో క్యాన్సర్ కనుక స్టార్ట్ అవుతుందంటే దాన్ని కూడా తగ్గించే ఒక మంచి ప్రోడక్ట్ సీబక్తాన్. ఎంతమంది తెలుసు? ఓకే, ఇప్పుడు అర్థమైందా? సీబక్తాన్ అనేది విటమిన్ సి ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మల్టీ విటమిన్ గమ్మీస్. ఎంతమంది తెలుసు? వెస్టీజ్ లో కాదు, సారీ, వెస్టీజ్ రాకముందు గమ్మీస్ ఎవరికైనా ఐడియా ఉందా మేడం? నాకైతే లేదు. నాకు ఇందులోకి వచ్చినాకనే మల్టీ విటమిన్ కి సంబంధించిన గమ్మీస్ ఉంటాయి అన్న సంగతి తెలిసింది. ఇది ఎందుకు అంటే ఇందాక చెప్పినా కదా, టాబ్లెట్ ప్రాసెస్ కన్నా ముందు టాబ్లెట్ వేసుకోవడం కష్టమా, ఈజీనా? దాన్ని దాచిపెట్టుకొని ఎవరు చూడకుండా వేసుకొని నీకు దాని కథ అవునా కాదా? అది వేసుకుంటున్నప్పుడు ఏదో హెల్త్ పాడైందేమో, పేషెంట్ ఏమో అన్న ఫీలింగ్ కూడా వస్తుందని కూడా కొంతమంది అవాయిడ్ చేస్తామా, చేయమా? ఇది అట్లా కాకుండా చాక్లెట్స్ టైప్లో, జెల్లీ చాక్లెట్స్ టైప్లో ఉంటాయి. ఇది క్యారీ చేయడం ఈజీ టు క్యారీ, ఈజీ టు సరే, మిగడానికి ఈజీగానే ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ఏదో మెడిసిన్ వేసుకున్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. helps fulfill your nutritional needs with 10 essential vitamins and minerals అండి. ఇందులో 10 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇది వాడటం వల్ల మనకు మల్టీ విటమిన్ అనేది మన బాడీలో ఉండటం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, యాక్టివ్గా కూడా ఉంటాం. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? విటమిన్ లోపమా కాదా? విటమిన్ లోపం వల్ల ఈ ప్రాబ్లం, ఆ విటమిన్ లోపం వల్ల ఆ ప్రాబ్లం. అవి రాకుండా గమ్మీస్ వాడచ్చా లేదా? చాక్లెట్స్ తినొచ్చా లేదా? పిల్లలకి ఇస్తే 1 or 2 తినాలని చెప్పేసి మా పిల్లలకి చెప్తే మా పిల్లలు కనబడితే 90 తింటారు. ఓకేనా? మల్టీ విటమిన్స్ గమ్మీస్. నెక్స్ట్ వచ్చేసి కాంబయోటిక్స్. ఇది ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. కాంబయోటిక్స్ అనేది మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రొడక్ట్. ఇదేంటంటే కొంతమంది అంటారు కదా, అన్నం అరగట్లేదు, తినబుద్ధి కావట్లేదు అంటారా? తినబుద్ధి ఎప్పుడు కాదు, కడుపులో స్టాక్ ఉన్నప్పుడు కాదు, అవునా కాదా? కడుపులో స్టాక్ ఉన్నప్పుడు, మోషన్ ఫ్రీ లేనప్పుడు తినబుద్ధి కాదు. మోషన్ ఫ్రీ ఎందుకు అంటే బాడీలో మనకి కాంబయోటిక్స్ లో క్యాప్సూల్ మెథడ్ అండి. ఇది క్యాప్సూల్లో క్యాప్సూల్ ఉంటుంది. ఆ డబ్బా మీద కింద కనిపిస్తుందా? తెల్లది చుట్టుముట్టు ఉంటే లోపల బ్లూ కలర్ ఉందా? క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్లో క్యాప్సూల్ అన్నట్టు. ఇది కొత్త టెక్నాలజీ. మనకి లోపల పైన ఉన్నదేమో ఎంబటే మన బాడీకి స్టామినా ఇస్తుంది, మినరల్స్ అనేది ఇస్తుంది. లోపల ఉన్న బ్లూ కలర్ వచ్చేసి ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ఉంటాయి. బాడీలో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుందండి, గట్ ఫ్లోరా అంటారు. మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాకి అది మేత అన్నట్టు. మామూలుగా గట్టి మోషన్ వచ్చే వాళ్ళు కానీ, మోషన్ ప్రాబ్లం ఉంది, నాకు ఫ్రీగా మోషన్ కావట్లేదు అనే వాళ్ళు ఇది వాడాలి. మోషన్ ఫ్రీ అవుతుంది, జీర్ణం మంచిగా అవుతుంది, బాడీ కూడా మంచిగా తీసుకున్న ఫుడ్ అనేది వంట పడుతుంది. మామూలుగా మోషన్స్ అయితే చూడండి, అప్పుడు కూడా వాడచ్చు. మోషన్స్ అయ్యి నీరసంగా ఉంటారా, యాక్టివ్ ఉంటారా? ఆ నీరసంగా ఉన్నప్పుడు పైన ఉన్న మినరల్స్ అనేవి బాడీకి యాక్టివ్నెస్ ఇస్తాయి. లోపల మళ్ళీ రేపొద్దుగా సామాన్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఆ గట్ ఫ్లోరాలో మనకున్న మంచి బ్యాక్టీరియాకి ఆ లోపల ఉన్న క్యాప్సూల్ అనేది మేత అన్నట్టు. అర్థమైందా? డైజెషన్ కి సంబంధించిన క్యాప్సూల్. సింపుల్ గా చెప్పాలంటే నా డైజెషన్ సరిగా లేదు, పిల్లలకు కానీ మనకు కానీ మోషన్ ఫ్రీగా లేకపోతే మా పాపకి నేను వాడిన మా సెల్ఫ్ టెస్ట్ అనేది మా పాపకు ఆ ప్రాబ్లం ఉండటం వల్ల నేను కాంబయోటిక్స్ ఇచ్చిన. ఇది మధ్యాహ్నం పూట వేసుకుంటే బాగుంటుంది. మధ్యాహ్నం పూట తిన్న తర్వాతకి డైలీ 1 క్యాప్సూల్ సరిపోతుంది. అట్లా మధ్యాహ్నం పూట వేసుకొని చూడండి. ఒక డబ్బా అయిపోయేసరికి మన డైజెషన్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మనకి హెల్తీ కూడా ఉంటుంది. ఎందుకంటే తిన్నది మంచిగా అరిగి వంటబడితేనే కదా బలం ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కాంబయోటిక్స్ అనేది.
అయిపోయినాయా? 10 ప్రొడక్ట్స్ అయిపోయినాయా? అక్కడ చూసినా కీప్స్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ. సింపుల్ గా ఒకటే మాట చెప్పింది, మన జీర్ణ వ్యవస్థని హెల్దీ ఉంచడానికి వాడుకునే ప్రొడక్ట్ ఇది. బాగుందా? 10 ప్రొడక్ట్స్ వాడచ్చా? ఎంతమంది వాడాలనిపిస్తుంది? సూపర్. ఎవరు వాడాలి?